డీకే అరుణ మీద మీకు వ్యక్తిగత కక్ష ఉందా లేదా? అస్సలు. ఎందుకంటే 2 సార్లు 2019లో 2024లో 2 సార్లు మీకు టికెట్ రాకుండా మీకు రావాల్సిన టికెట్ ఆవిడ తీసుకున్నారు. ఆ పగతోనే మీరు కాంగ్రెస్‌లో చేరారా? నో వే. నాకు డీకే అన్న గారికి ఇవాళటికి కూడా నేను ఎప్పుడు మీకు చెప్పాను, మీ ఆర్టీవీలో కూడా చెప్పాను. నాకు శత్రువులు ఇది అనేది ఎప్పుడు కూడా పగ అనేది ఇవన్నిటి కూడా నా డిక్షనరీలో లేదు, నా లైఫ్లో లేదు అటువంటిది. ఆమె నాకంటే ముందు వచ్చింది సీటు. ఆమెకు సీటు వచ్చిన తర్వాత అనౌన్స్ అయిపోయిన తర్వాత ఆమె నామినేషన్ వేసిన తర్వాత నేను ఆనాడు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆమెకు నేను 100% నా హార్ట్ఫుల్గా ఆమెకి నేను ప్రచారం చేయడం జరిగింది. ఆమె గెలవాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒక్కడిని ఆ రోజు. సెకండ్ టైం కూడా ఏదైతే ఉన్నదో ఇద్దరం పోటీ పడ్డాం 100%. ఆమె పోటీ పడ్డది, నేను పోటీ పడ్డాను. కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే నేనే కుటుంబం పడినాను, నేనే ఢిల్లీకి ఏదైతుందో ఆమె గురించి ఏదేదో చెప్పాను, ఏదో లెటర్లు రాశాను, అట్లా ఇట్లా అని చెప్పి నా గురించి ఏదో చెప్పింది. జితేందర్ రెడ్డి గుణం అటువంటిది కాదు. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎవరిని శత్రువుగా చూడడు, అవతలోని ప్రత్యర్థిగా చూస్తాడు. ఆమె తరఫు నుంచి ఆమె ట్రై చేసుకుంది, నేను నా తరఫు నుంచి చేసుకున్నా. నేను ఢిల్లీ కంప్లైంట్ చేశా అని చెప్పి అన్నది. ఎవరినన్నా సునీల్ బన్సల్ కానీ, తరుణ్ చుక్ కానీ, అమిత్ షా గారిని కానీ, లేకపోతే ఈమె హాజీ అని ఇద్దరు తిరుగుతారు కదా, కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, వాళ్ళనన్నా నేను ఎన్నడన్నా ఈమె గురించి చెడ్డగా మాట్లాడానా? ఆమె గురించి నేను నా మంచి గుణాలు చెప్పుకున్నా, నేను చేసిన పనుల గురించి చెప్పుకొని నాకు విశ్వాసం ఏది ఉందంటే నేను ప్రజల్లో ఉన్నవాడిని, ప్రజల ద్వారా వచ్చి గెలిచిన మనిషిని. కానీ మీరు పార్టీ మారిన పరిస్థితి చూసినప్పుడు ఒకవైపు మీ అబ్బాయి మిథున్ రెడ్డి డీకే అరుణ పక్కనే ప్రచారంలో ఉండగా మీ ఇంటికి రేవంత్ రెడ్డి రావటం, మీరు పార్టీ మారటం అనేది ఆఖరి నిమిషంలో డీకే అరుణని దెబ్బ కొట్టాలనే ప్లాన్ కాదా? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నా కొడుకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ రేవంత్ రెడ్డి నా ఇంటికి వస్తాడని. మీకు ముందు సమాచారమే లేదు? నాకు ముందు సమాచారమే లేదు. ఆయన పొద్దున 9 గంటలకు ఆనాడు రాత్రి నా కొడుకు మహబూబ్ నగర్లో ఉన్నాడు. ఆమెకి ఎప్పుడైతే సీట్ వచ్చిండో ఇంటికి పోయి కంగ్రాచులేషన్ చెప్పాడు. నెక్స్ట్ డే పార్టీ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ అయ్యాడు. అయిన తర్వాత పొద్దున 9 గంటలకు నాకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, జితానా నేను ఇంటికి వస్తున్నా, కాఫీ దానికి అని చెప్పడం జరిగింది. రా అన్న 12 గంటలకు ఆయన వచ్చాడు. సో బై దట్ టైం దట్ కార్యక్రమం ఇప్పుడు నాకు కానీ నా కొడుకు కానీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే అలవాటు లేదు. వాట్ ఎవర్ వీ డిడ్ ఇట్ ఆన్ దిస్ వన్. ఎస్, నా కొడుకు ఆనాడు, నేను కూడా బీజేపీలోనే ఉన్నా, నా కొడుకు కూడా బీజేపీలోనే ఉన్నాడు. బీజేపీలో ఆమెకు సీట్ వచ్చినప్పుడు నా కొడుకు పోయి కంగ్రాచులేషన్ చెప్పిండు. ఎప్పుడు కూడా మేము కపటంగా ఆడలేదు. మీరు చెప్పలేదు? నేను చెప్పలేదు. ఇంకా నేను మీకు మనసులో కోపం బాధ లేదు, తేరుకోలేదు నేను ఇంకా. అప్పటిదాకా ఇవన్నీ ఏవైతే ఇన్సిడెంట్లు అయినాయో సాయంత్రం ఈవినింగ్ కూడా ఇదైంది, అది లిస్ట్ వచ్చింది టీవీలలో. వచ్చినప్పుడు అది చూసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చా. ఇంటి బయట ఎక్కడ వచ్చి ఇంటి తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని చర్చించడం, ఆ మాటలు తేరుకోక ముందే నెక్స్ట్ డే పొద్దున్నే నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను ఇంటికి వస్తున్నాను సీఎం గారు. అదంతా ఇంకా వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. అది నా కొడుకు చూసిన తర్వాత దెన్ హీ కేమ్ అండ్ స్పోక్ టు మీ, డాడీ ఏంది నెక్స్ట్ యాక్షన్ అని. నేనన్నా ఏం లేదు బేటా, ఇప్పటికి కూడా మనం బీజేపీలోనే ఉన్నాము, బీజేపీకి విల్ గివ్ ఏ ఛాన్స్, వీ విల్ డెఫినెట్లీ మనం బీజేపీ వాళ్ళు మనం పలకరిస్తారు, మాట్లాడతారు, వాళ్ళతో చర్చలు చేద్దామని చెప్పాను. కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock వరకు, నెక్స్ట్ డే వన్ డే అంతా అయిపోయింది. మార్నింగ్ 12 o'clock వచ్చాడు, ఆ దినమంతా అయిపోయింది. నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటల వరకు నేను వెయిట్ చేశా. నెక్స్ట్ డే 5 o'clock అగైన్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ సీఎం దగ్గర నుంచి. సీఎం వచ్చి, అన్న రేపు 16th మార్నింగు కోడ్ వస్తున్నది కాబట్టి యూ ఇమీడియట్లీ టేక్ ఏ డిసిషన్ అని చెప్పాను. దెన్ నాకు కూడా పోలిట్ బ్యూరో ఉంటుంది. నా పోలిట్ బ్యూరో తోటి, నా ఫ్యామిలీతో, అందరితో నేను చర్చించినప్పుడు ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush అంటారు. బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్, పిటన్ మన చేతిలోకి వచ్చేసింది, దాన్ని వదిలిపెట్టేసి ఆ బుష్లో ఉన్న దాన్ని వెంబడి ఉరుకొద్దు మనం. అంటే మీకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ నచ్చింది, పార్టీ మారారు? ఎస్, డెఫినెట్లీ నచ్చిందండి. ఎందుకంటే ఐఎమ్ ఏ వర్కర్. నేను రేపు పొద్దున ఇప్పుడు నాకు ఇచ్చిన 2 పోస్టులు ఏవైతే ఇచ్చాడో
యాజ్ ఎ ఢిల్లీ రిప్రజెంటేటివ్, స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ, నాకున్న సంబంధాలు, నాకున్న ఎక్స్పీరియన్సెస్, నేను ఐ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ తెలంగాణ ఫైల్స్ క్లియర్డ్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో, మన స్టేట్కు రావాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ అన్నిటిని కూడా ఫాలోఅప్ చేయించేసి, అవన్నీ స్కీమ్స్ ఉంటాయి, దాదాపు 29 స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ద్వారా 60-80 100% సెంట్రల్ ఉంటాయి, 80-20 ఉంటాయి, 60-40 ఉంటాయి. కాబట్టి అవన్నిటిని కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ అనేది కూడా మేము కట్టి మా ఫండ్స్ మాకు వచ్చే విధంగా, లేకపోతే స్పెషల్ ప్రాజెక్ట్స్ మీద మేము కొంచెం డిస్కస్ చేసి వాళ్ళతో చేసే విధంగా, మంత్రులు ఎవరైతే ఉన్నారో స్టేట్ మంత్రులు, వాళ్ళు వాళ్ళ పనుల మీద వచ్చినప్పుడు నేను ఫెసిలిటేట్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇప్పించి, అంటే స్టేట్కు పనికొచ్చే విధంగా ఒక పోస్ట్. రెండోది స్పోర్ట్స్ ఈజ్ మై ప్యాషన్. నేను 14 సంవత్సరాలు ఐ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణ అయినప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ రాష్ట్రంగా అని ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిట్. అది గమనించి, అది చూసి జితన్న కూడా ప్యాషన్ ఉన్నది ఆయనకు లాగా, ఈజ్ ఎ ప్లేయర్, ఈజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్. కాబట్టి హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఎస్ జితన్న, యూ షుడ్ లుక్ ఆఫ్టర్ స్పోర్ట్స్ అని. స్పోర్ట్స్ అనే ఫీల్డ్ మీకు తెలుసు, యంగ్స్టర్స్ అన్నది అందరినీ కూడా ఎన్లైట్ చేస్తుంది, వాళ్ళ జీవితాలను మారుస్తుంది, వాళ్ళ జీవిత విధానాన్ని మారుస్తుంది. అటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ నాకు ఇచ్చిందంటే నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇది నాకు యూస్ఫుల్, అది నాకు యూస్ఫుల్. ఓకే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.